హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంప్యూటర్ సైన్స్ 1994. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు మనం అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ గురించి అయితే ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేశాను. C was developed by Dennis Ritchie at Bell Laboratories in 1972. Initially, it was created for programming the Unix operating system. C లాంగ్వేజ్ని 1972 బెల్ లాబొరేటరీస్లో డెన్నిస్ రిచీ డెవలప్ చేశారు. ఇనిషియల్గా దీన్ని ఏంటంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. C is a general purpose processor and middle level programming language used for developing computer software, system programming, applications and games. సిని కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, సిస్టమ్ ప్రోగ్రామింగ్స్, అప్లికేషన్స్ అండ్ గేమ్స్ని డెవలప్ చేయడానికి సిని జనరల్ పర్పస్లో ప్రొసెసర్ అండ్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోసం యూజ్ చేస్తాం. మనం సిని ఏంటి అంటే నవ్వే డేస్లో సిఈసే మోస్ట్ వైడ్లీగా మనం ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. సి యొక్క ఫ్యూచర్స్లో చూసుకుంటే సింపుల్ సింటాక్స్ని మనము హ్యాష్ ఇంక్లూడ్ studio.h ఇంట్ మెయిన్ మెథడ్ని యూజ్ చేసాము. ఇక్కడ ఇంకా డేటా టైప్స్ని కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అనే దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, రిటర్న్ 0. ఇలా మనం సి లాంగ్వేజ్లో సింపుల్ స్ట్రక్చర్ అయితే అంటే సింపుల్ ప్రోగ్రామింగ్ని అయితే ఇలా మనం రైట్ చేస్తాము. దట్ ఈస్ ఈజీ టు లెర్న్. మనం సి లాంగ్వేజ్ని నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. సి ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంకా మనం ఫ్యూచర్స్ చూసుకుంటే సింపుల్ సింటాక్స్లో సి హ్యాస్ ఏ బేసిక్ సింటాక్స్ స్టైల్ దట్ ఈస్ ఈజీ టు లెర్న్. మనం సిని ఎక్కువగా కూడా యూజ్ చేస్తున్నాము. సి లాంగ్వేజ్ని మనం యూజ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సి యొక్క శాంపిల్ ప్రోగ్రామింగ్ కూడా చూసాం. మనం సి యొక్క సింపుల్ సింటాక్స్ని మనం ఎలా రాస్తాము, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది సిలో అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. ఇంతే సి యొక్క ఇంట్రడక్షను. ఇలా సిని మనకి 1972లో డెన్నిస్ రీచ్ అనే అతను బెల్ లాబొరేటరీస్లో దీన్ని డెవలప్ చేశారు. దీన్ని మనం జనరల్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ప్రొసెసర్ అండ్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ కోసం మనం దీన్ని యూజ్ చేసాము. దీంట్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, సిస్టమ్ ప్రోగ్రామింగ్స్ అండ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. ఇంకా డెఫినేషన్ చూస్తే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్ని మనం పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాలిక్యులేటర్ని మనం పర్ఫామ్ చేయాలనుకున్నాం, ఒక క్యాలిక్యులేటర్ని మనం డెవలప్ చేయాలి అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, మనం ప్రోగ్రామింగ్ అంటే కోడింగ్ అనేది రాసి అప్పుడు ఆ క్యాలిక్యులేటర్ని మనం డెవలపింగ్ అనేది చేసుకుంటాం. ఇలాగా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం పర్ఫామ్ చేస్తాం ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం. మనం దీంట్లో యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటి అంటే C++, జావా, రూబీ, C++, పైథాన్, ఇంకా జావా స్క్రిప్ట్, PHP ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని, విజువల్ బేసిక్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని కూడా మనం సిలో యూజ్ చేస్తాం. ఎక్కువగా ఏంటి అంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం సినే నేర్చుకోవాలి. సి నేర్చుకుంటేనే రిమైనింగ్ లాంగ్వేజెస్ని కూడా మనము ఈజీగా నేర్చుకోగలుగుతాము. ఇప్పుడు నవ్వే డేస్లో ఏంటి అంటే సిని ఎక్కువగా కూడా యూజ్ చేస్తున్నాం. సి వస్తేనే మనకి మిగతా లాంగ్వేజెస్ అనేవి కూడా వస్తాయి. సి రాకపోతే డిఫరెంట్ లాంగ్వేజెస్ని మనం నేర్చుకోవాలన్నా కూడా చాలా డిఫికల్ట్ అనేది అయిపోతుంది. ఓకే, ఫస్ట్ మనం సి అంటే ఏంటి, సి యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, సిలో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాం, సి కోడింగ్ ఎలా చేయాలనేది అయితే మనం సి గురించి అయితే నేర్చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం ఏంటో చూసేద్దాం. హ్యూమన్ బీయింగ్ నీడ్స్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ వీ నీడ్ ఏ మీడియం. దట్ మీడియం ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే హ్యూమన్ కంప్యూటర్ కమ్యూనికేటింగ్ అనేది జరగాలి. దాన్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం.
నెక్స్ట్ వచ్చేసి ఆల్ అవర్ నీడ్స్ కెన్ బి కమ్యూనికేట్ టు కంప్యూటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్తో మనకి అవసరమైనవన్నీ కూడా కంప్యూటర్తో కమ్యూనికేటింగ్ అనేది జరుగుతుంది. యూజర్ అనేవాడు ఒక ప్రోగ్రామింగ్ రాయాలంటే దాన్ని వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని కోడింగ్ అనేది రాశాక అది కంప్యూటర్కి మనం పంపిస్తాం. ఆ కంప్యూటర్ అనేది ఆ లాంగ్వేజ్ని తీసుకొని బైనరీ కోడ్లోకి ఉంటుందన్నమాట. ఆ కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది దాంట్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇలాగా అంటే టూ పీపుల్స్ మధ్య మనకు కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఏదో ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. ఏదర్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉంటేనే టూ పీపుల్స్కి మధ్య కమ్యూనికేటింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇలాగే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఆ లాంగ్వేజ్ అంటే సి, జావా ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చుంటేనే మనం కంప్యూటర్తో కమ్యూనికేటింగ్ అనేది అవ్వగలుగుతాం. అంతేగాని మనకి ఏ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ లాంగ్వేజ్ అనేది మనకి ఏది రాకపోతే కమ్యూనికేట్ అవ్వడానికి కూడా మనకి చాలా డిఫికల్ట్గా అవుతుందన్నమాట. మనం ఇచ్చిన ఇన్పుట్ని అది బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేసుకొని హ్యూమన్కి అండర్స్టాండింగ్ అయ్యేలాగా మనకి అది అవుట్పుట్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇదే. కంప్యూటర్తో కమ్యూనికేటింగ్ అనేది అవ్వాలి. అది హ్యూమన్ కమ్యూనికేటింగ్ అనేది జరగాలి. దాన్ని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాము. మనకు అవసరం అన్నీ కూడా ప్రోగ్రామింగ్ అంటే మనకి ఏవైతే అవసరమో దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్తో మనము కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతాం. అంటే మనకి జావా కానీ, సి కానీ, పైథాన్ కానీ ఇలా మనకి ఏ లాంగ్వేజెస్ అయితే వచ్చో దాంతో మనం కంప్యూటర్తో కమ్యూనికేటింగ్ అనేది జరుగుతుందన్నమాట. దాన్నే మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కాల్ చేస్తాం. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీని మనం చూస్తే సిని 1972లో మనకి డెన్నిస్ రీచ్ అనే అతను మనకి డెవలప్ చేశారు కదా. అలాగా మనం హిస్టరీ గురించి అయితే చూసేద్దాం. ఓకే, ఇక్కడైతే మనము యూజర్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఇలా మనకి ఇక్కడ చూసారా డయాగ్రామ్స్ చూసారా, ఇలా అయితే మనం కమ్యూనికేట్ అనేది జరుగుతుంది. యూజర్ అనేవాడు తనకు వచ్చిన లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫామ్లో పంపిస్తారు. అంటే ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ అనేది వచ్చి ఉంటుంది. ఓకే, ఇక్కడ హిస్టరీ చూస్తే ద సి లాంగ్వేజ్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రీచే. 1972లో డెన్నిస్ రీచే అతను 88 బెల్ లాబొరేటరీస్లో దీన్ని డెవలప్ చేశారు. ఇంకా ఈ లాంగ్వేజెస్ అని ఏవేవి ఏ ఇయర్లో డెవలప్ చేశారు సికి ముందు అనేది చూసేది. 1960 ఆల్గోరిథం లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ గ్రూప్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. 1967 బీసీపీఎల్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మార్టిన్ రీచర్డ్ అనే అతను డెవలప్ చేశారు. 1970లో కెన్నీ థామసన్ అనే అతను డెవలప్ చేశారు. 1972లో ట్రెడిషనల్ సి డెన్నిస్ రీచ్ అతను మనకి డెవలప్ చేశారు. 1989 ఆన్సిక్ అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనే వాళ్ళు ఆన్సిక్ కమ్యూనిటీ వాళ్ళు డెవలప్ చేశారు. 1990 ఆన్సిక్ ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఐఎస్ఓ కమిటీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఓకే, సి లాంగ్వేజ్ యొక్క హిస్టరీ అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.